So we will see the briefly for the worship. First Chronicles, the book of First Chronicles, chapter 16, from verse 7. You can see that. The book of First Chronicles, 1వ దినవృత్తాంతములు 16వ అధ్యాయము, from verse 7 onwards, 7వ వచనము నుండి కొన్ని వచనాలు చదువుదాం మార్చి. ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దాన్ని అప్పగించెను. ఆ స్తుతి విధమేమనగా, చదవండి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ప్రకటన చేయుడి, తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకునుడి, ఆయన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకునుడి. 15వ వచనము, మీ సంఖ్య కొద్దిగాను మీ స్వల్ప సంఖ్య గల జనులుగాను కనాను దేశములో అన్యులుగాను ఉండగా కొలవబడిన స్వాస్థ్యముగా దాన్ని నీకు ఇచ్చేదనని ఆయన అబ్రహాముతో చేసిన నిబంధనను, 1000 తరముల వరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. వారు జనము నుండి జనమునకును రాజ్యము నుండి రాజ్యమునకును తిరుగుచులాడుతుండగా నేను ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు, వారి నిమిత్తము రాజులను గద్దించెను. 27, 28 వచనాలు కలిసి చదువుదాం. ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలమును సంతోషమును ఆయన యొద్ద ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి, మహిమ బలమును యెహోవాకు చెల్లించుడి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈ వాక్యములో ఉన్న జీవము వెలుగు మేము పొంది మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నిన్ను స్తుతించుటకు సహాయం చేయం. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఒక ఆహ్వానం. హియర్ ఈజ్ అన్ ఇన్విటేషన్ టు ఫ్యామిలీస్ ఆఫ్ ద వరల్డ్ అకార్డింగ్ వర్స్ 28. ఫస్ట్ క్రానికల్స్, ద బుక్ ఆఫ్ ఫస్ట్ క్రానికల్స్, చాప్టర్ 16, అకార్డింగ్ వర్స్ 8. God is giving invitation to the families of all the world to come to his presence and praise him and glorify his name. కుటుంబాలన్నిటినీ కూడా వచ్చి ఆయన్ని స్తుతించండి అని ఒక గొప్ప ఆహ్వానం మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన్ని స్తుతించాలి? వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్? రీజన్ నెంబర్ 1, మొదటి కారణము 8వ వచనం, వర్స్ 8. యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అలాగే 9వ వచనం, ఆయన అద్భుత క్రియలన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఈజ్ బికాస్ హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ వండర్ వర్కింగ్ గాడ్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ మిరకల్స్. హీ ఈజ్ ద గాడ్ ఆఫ్ వండర్ వర్కింగ్. అద్భుత క్రియలు చేసే దేవుడు, అందును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఏంటి అద్భుత కార్యం అంటే, మన ఆయుష్ని పెంచాడు, ఆరోగ్యంగా ఉంచాడు,
మరో నూతన సంవత్సరాన్ని చూసే గొప్ప భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. God has extended our life. God given life. God given health. God answered many prayers. When we are in the time of trouble, when we are in the utter condition, when we cried unto the Lord answered in wonderful way. So in such a way, God has done many miracles and wonders in our life. That's why we have to praise God. Our God is a God worthy to be praised because He has done great things in our life. మన జీవితంలో గొప్ప కార్యాలు చేసినందున ఆయన్ని మనం స్తుతించి ఆరాధించాలి. ఆయుష్ గొప్ప కార్యమే, ఆరోగ్యం గొప్ప కార్యమే, బ్రతికి మరో సంవత్సరం చూడడము గొప్ప కార్యమే, కన్నీటితో నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు జవాబు రావడం గొప్ప కార్యమే. వాటిని బట్టి ప్రభుని స్తుతించాలి. And then secondly, the reason second to praise the Lord is according to the verse 10. Feel proud about His name, of His name. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించండి అని వ్రాయబడి ఉంది. ఆయన నామమును బట్టి అతిశయించాలి. We need to feel proud of His name because His name is powerful. His name is a saving name. His name will give us strength. His name will give us hope. His name will give us salvation. His name will give us strength to stand for the truth. సత్యం కోసం నిలబడడానికి బలమిస్తుంది ఆయన నామం. ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో నిరీక్షణ ఉంది, ఆయన నామము బలమైనది. ఆయన నామము అంటే నామం ఈ ప్రపంచంలో ఏది లేదు. There is none other name more than the name of Jesus Christ. యేసుక్రీస్తు నామమునకు మించిన పవర్ఫుల్ నేమ్ లోకములో ఎక్కడా కూడా లేదు. అందుకే యేసు అంటే పాపముల నుండి విడిపించువాడు అని అర్థము. పాపముల నుండి విడిపించువాడనే అర్థం కలిగిన ఒకే ఒక పేరు ఏంటంటే యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు అనే పేరు ప్రపంచంలో ఎవరికి లేదు. సో ద మీనింగ్ ఆఫ్ జీసస్ ఈజ్ సేవింగ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్. సేవింగ్ ఫ్రమ్ ద పనిష్మెంట్ ఆఫ్ సిన్. కాబట్టి యేసుక్రీస్తు నామం ఏం చేస్తుందంటే పాపముల నుండి విడిపిస్తుంది. కాబట్టి we need to praise God for His great name. అందుకే అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో మనం ఆ మాట చూస్తాం. ఏంటి వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ ఏమన్నాడు, నజరేయుడైన యేసు నామములో లేచినడు అన్నాడు. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో వెండి బంగారాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, ఎవరికోలాగా స్థాయి స్థానము లేకపోతే పొలం పుట్రా నగా నట్రా లేకపోవచ్చు, కానీ మనము అతిశయించదగినటువంటిది మనకు ఒకటి ఉంది. అదేంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు నామం. డబ్బులతో కొనలేనిది, బంగారంతో కొనలేనిది, వెండితో కొనలేనిది, స్థలంతో కొనలేనిది, పొలంతో కొనలేనిది ఏంటంటే మనశ్శాంతి. కాబట్టి వీ కెనాట్ బై పీస్ విత్ మనీ, విత్ గోల్డ్, విత్ ప్రాపర్టీ, విత్ బిల్డింగ్. దేర్ ఆర్ మెనీ థింగ్స్. సో విత్ ఎనీథింగ్ వీ కెనాట్ బై ద పీస్. పీస్ విల్ కమ్ త్రూ ద నేమ్ ఆఫ్ జీసస్ ఓన్లీ. దట్స్ వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ హిజ్ నేమ్. అందుకే మనకి యేసు ప్రభువు నామం ఉంటే చాలు, లోకంలో ఏదున్నా ఏది లేకపోయినా. అందుకే వాళ్ళు అన్నారు ఆ రోజు యాక్ట్స్ చాప్టర్ 3 దేవాలయం దగ్గరికి వెళ్తూ ఉన్నప్పుడు ఏమన్నారు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, నజరేయుడైన యేసు నామం. కాబట్టి దెర్ ఈజ్ ఎ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, దెర్ ఈజ్ ఎ హోప్
in the name of Jesus. There is a salvation in the name of Jesus. There is a strength, boldness we can get through the name of Jesus. So we need to feel proud about the name of Jesus, according verse 10. And also according to verse 12, we are chosen generation. అక్కడ చూద్దాం, ఆయన దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా. ఆ రోజుల్లో, ఇన్ దోస్ డేస్, ద లార్డ్ చూజన్ ద ఇజ్రాయలైట్స్, జాకబ్. జాకబ్ మీన్స్ 12 tribes of the people. The 12 tribes of people will be called as Jacob, as you know already. కాబట్టి ఈ యాకోబు అంటే 12 గోత్రాల వాళ్ళే. దాసులకు ఇశ్రాయేలు వంశస్థులారా, ఆ రోజు ఇశ్రాయేలు వంశం ఈరోజు ఏర్పరచబడిన వంశం. అందుకే ఏమన్నారు, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ప్రకారంగా ఏముంది, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలు, ఏర్పరచబడిన వంశము అన్నాడు. ఆ రోజున ఇశ్రాయేలీలు వంశం అయితే ఈరోజు మనం కూడా వంశమే. ఏ వంశం? వీఆర్ చూజన్ జనరేషన్ బికాస్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. బికాస్ వీఆర్ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్, we became the chosen generation. When God has chosen us, even before the foundation of the world, He chosen us to become as His sons and daughters. Even before the foundation of the world, He chosen us to become or to be His sons and daughters. It's the greatest thing in our life. జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తుకు కుమారులుగా కుమార్తెలుగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనల్ని అందరినీ ఏర్పరచబడిన వంశం అని ఆయన పిలుస్తున్నాడు. దాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లించాలి. అది మూడవది. 1 అద్భుత కార్యములు, 2 ఆయన నామము, 3 ఏర్పరచబడిన వంశము. 4వదిగా నిబంధన. 16, 17 and 18 verses, 16 to 19 verses, according 16 to 19 verses, God is a God of making the covenant and keeping the covenant. That's you have to remember. I hope you can understand something. No? You can understand. No. For you only I am speaking in English. Otherwise no need of English here. Anyhow, whether you understand or not, it is good for you to get the point. Maybe you can, I think you are well educated, you're looking. Praise the Lord for that. So covenant is very important. Covenant. God is faithful in His covenant. God not only promise maker, and He is the promise of keeping. He is the God of promise keeping. వాగ్దానం చేయడమే కాదు, వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నిబంధన చేయడమే కాదు, నిబంధన నెరవేరుస్తాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, వీళ్ళ ముగ్గురితో నిబంధన చేశాడా? ఈ ముగ్గురితో చేసిన నిబంధన నెరవేరిందా లేదా? It is fulfilled. When we see the nation of Israel, then we can understand how God fulfilled His covenant. So your God is a God of faithfulness, generations to generations. తరాల నుండి తరాల వరకు కూడా ఆయన నమ్మదగిన దేవుడు. From the time of Abraham, your God is faithful to keep His promise and covenant still. How could He fulfill? He fulfilled through the Lord Jesus Christ. Praise the Lord. యేసుక్రీస్తుని బయటికి తీసుకొని రావడం ద్వారా అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనను
నెరవేర్చాడు. కాబట్టి ఎందుకు ప్రభువును మనం స్తుతించాలంటే ఈజ్ ద గాడ్ ఆఫ్ కీపింగ్ కవనెంట్. నిబంధన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. అండ్ దెన్ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ ప్రొటెక్షన్ అండ్ ప్రొవిజన్. అకార్డింగ్ వర్స్ 20th, from 20th to 22nd, we can understand your God is a God of protection. వారు జనము నుండి జనమునకు, రాజ్యము నుండి రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. వారి నిమిత్తము రాజులను గద్దించను. You emphasize, you concentrate the verse 22nd. Verse 22nd, 22. ఆయన ఎవరినైనాను వారికి హింస చేయనీయలేదు. God has given you great protection still because you are anointed. Whether you may be pastor or you may be a God servant, you may be an elder, you may be a believer, normal believer. As believer and God servant, you are anointed by the Holy Spirit. You are covered with the anointment of the Holy Spirit. You are sealed with the Holy Spirit. Because you are sealed with the Holy Spirit and anointment of the Holy Spirit, no one can touch you. Praise the Lord. Praise the Lord. Any evil, any powers of the evil cannot touch you because you are anointed, you are filled with the Holy Spirit. When you accept the Lord Jesus Christ, in the blood of Christ, when you got the forgiveness of sin in the blood of Christ, through the blood of Christ, you are sealed with the Holy Spirit. In the same time, every day when we are praying, usually we will be filled with the Holy Spirit. Because you are filling with the Holy Spirit, because you are anointed with the Holy Spirit, no evil can touch you. Praise the Lord. According to verse 22nd, 22వ వచనం ప్రకారం ఆయన నిన్ను ముట్టనీయలేదు. Many people may have some plans to disturb you, to destroy you. Many people, they may be relatives, they may be own people, they may be some others from the society or from the family or from your own relatives. They may plan to harm you, but without God's permission, no can harm you. Praise the Lord. Praise the Lord. There is no authority to anyone to touch you. ఎవరికి అధికారం లేదు ఆయన సెలవు లేకుండా. ఒకవేళ అధికారం ఉండి ఏమన్నా చేస్తే ప్రైజ్ ది లార్డ్. డానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగో అదే కదా చెప్పింది. ఒకవేళ రక్షించకపోయినను మేము దేవుణ్ణి సేవిస్తాం. కాబట్టి సో వై వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్? Number one, యువర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ వండర్ వర్కింగ్ గాడ్, అద్భుత క్రియలు చేయవాడు. అండ్ దెన్ సెకండ్లీ, హిజ్ నేమ్ ఈస్ వర్ది టు బి ప్రౌడ్, అతిశయించదగిన నామము. 10వ వచనం. అలాగే వీఆర్ చూజన్ జనరేషన్ అకార్డింగ్ ద వర్స్ 12. అండ్ థర్డ్లీ, అవర్ గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్ covenant keeping or promise keeping. And then our God is a God of faithful protection. నమ్మకంగా కాపాడుతాడు రాజ్యము నుండి రాజ్యమునకు. ఏమండి, నార్త్ ఇండియా నుండి సౌత్ ఇండియాకి వచ్చారా లేదా మీరు? ఫ్రమ్ నార్త్ ఇండియా టు సౌత్ ఇండియా. ఇన్ అదర్ వర్డ్స్, when you are coming and going, when you are journeying, in the time of your journey, in the time of your working, your God is faithful to protect you without any harm.
without any evil touch. God is a God who can protect you. Praise the Lord. Praise the Lord. According verse 23rd, సర్వజనులారా యెహోవాను సన్నుతించుడి, అనుదినము ఆయన రక్షణను ప్రకటించుడి. Preach his salvation. Salvation by believing the name of Jesus. Salvation by confessing our sins, by asking the blood of Christ to cleanse our sins. We can get the salvation. Salvation was promised in the name of Jesus in the cross. So when we believe the name of Jesus, when we believe the work of cross, we will be saved. So by the grace of God, we are all saved by believing Jesus and the work of the cross. We are all saved. Because of that salvation, we have to praise God. So the all families of the world, God is inviting us to praise the Lord. Hallelujah. Hallelujah. According verse 27, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బలము సంతోషము ఆయన యొద్ద ఉన్నవి. ఘనత ప్రభావం. ఘనత, exalting, the glory is in the presence of God. ఏమండి, the greatness or glory, whatever you call, according to verse 27, it is in the presence of God. Also there is another word, బలము సంతోషం, strength and joy or happiness is in the presence of God. So I hope you are all heard or listened many testimonies from different places. Many people are because of their disappointment, they want to close, they want to conclude their life with a suicide or something like that. When they are in such a condition, when they happen to hear the gospel of Jesus Christ, they used to come to the Lord Jesus Christ. They prayed, they got peace and joy and strength to go forward and further life. ముందున్న జీవితంలో ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఈ చనిపోదాం అనుకున్నటువంటి వాళ్ళు అనేక మంది సువార్త విని రక్షించబడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి స్ట్రెంగ్త్ అండ్ హ్యాపీనెస్, స్ట్రెంగ్త్ అండ్ జాయ్ ఈజ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. కాబట్టి రియల్ పీస్ అండ్ రియల్ జాయ్ యూ విల్ ఫైండ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఓన్లీ. సో వేర్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్? Presence of God is in the temple of God. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడుదురో వారి మధ్య ఉంటానన్నాడు. పరిశుద్ధులందరూ చేరినటువంటి ఈ స్థలములో ఆయన సన్నిధి మనతో ఉంది. Rejoice in the Lord always. Shall we sing that chorus? Rejoice in the Lord always, and again I say rejoice. Pardon. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice, rejoice, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Rejoice in the Lord always, and again I say rejoice. Hallelujah. So let us worship the Lord. Let us thank the Lord. According the Lord leading you, you can individually praise the Lord for some time. వ్యక్తిగతంగా ప్రభువును స్తుతించండి, తల్లవంచండి.
ప్రేరేపించబడిన వాళ్ళు బ్రీఫ్గా క్లుప్తంగా ప్రభువును స్తుతించి ఆరాధించాలి. అద్భుత క్రియలను బట్టి వాగ్దాన నిబంధనలు నెరవేర్చిన దేవుడు కాబట్టి, గొప్ప రక్షణ మనకి ఇచ్చిన దాన్ని బట్టి ఆయన స్తుతించి ఆరాధించండి. If you want to praise God in your own language, you can praise God in your own language.